56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఒక విప్లవాత్మక సరళీకరణను ఆమోదించింది. 12% మరియు 28% స్లాబ్లు పూర్తిగా తొలగించబడ్డాయి. సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వచ్చే కొత్త నిర్మాణం ఇలా కనిపిస్తుంది. 0% మినహాయింపు. ఇందులో మార్పు లేదు. తాజా కూరగాయలు, ప్యాక్ చేయని ధాన్యాల వంటి నిత్యావసరాలు ఇందులో ఉంటాయి. ఇప్పుడు వ్యక్తిగత జీవిత మరియు ఆరోగ్య బీమా పాలసీలను కూడా ఇందులో చేర్చారు. 36 ప్రాణాలను రక్షించే ఔషధాలకు కూడా మినహాయింపు ఇచ్చారు. 5% మెరిట్ రేటు. ఇది చాలా అవసరమైన గృహ మరియు ఆహార వస్తువుల కోసం కొత్త తక్కువ రేటు. 18% ప్రామాణిక రేటు. ఇది ప్రధాన జీఎస్టీ రేటుగా ఉంటుంది. ఇది అధిక శాతం వస్తువులు మరియు సేవలను కవర్ చేస్తుంది. 40% డీమెరిట్స్డ్ రేటు. విలాసవంతమైన వస్తువులు మరియు శీతల పానీయాలు, పెద్ద కార్ల వంటి సింగూడ్స్ కోసం ఇది కొత్త, అధిక రేటు. చాలా ఉత్పత్తులు ఇప్పుడు 5% లేదా 18% వర్గంలోకి వస్తాయి. ఇది వ్యవస్థను చాలా పారదర్శకంగా మరియు అందరికీ అర్థం చేసుకోవడానికి సులభంగా చేస్తుంది.